జీవాధిపతి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు 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 ప్రభువా. ఓ స్తుతులు తండ్రి జీవాధిపతి, మీకే వందనాలు, మీకే స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రములు, శక్తిమంతుడా మీకు వందనాలు. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. అల్పులమైన మమ్మల్ని ఎంతో నీ కృప చేత, ప్రేమ చేత మమ్మల్ని భద్రపరిచి కృప చూపి కాపాడుతున్నందుకు వందనాలు ప్రభువా. ఈ శుభ సాయంకాల సమయంలో ప్రభువా తండ్రి నాయన నీ యొక్క పాద సన్నిధిలో మేము ఉన్నాము. ఓ తండ్రి, బలహీనమైన మమ్మల్ని బలపరచండి. ఓ తప్పగా నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ యొక్క బైబిల్ స్టడీని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. ఇంతవరకు నడిపించిన దేవుడవు. తప్పక ప్రభు బైబిల్ స్టడీలో కొద్ది విషయాలు మాకు తెలియచేయండి, బయలుపాటు దయచేయండి, ప్రత్యక్షపరచండి. వాక్యము మేము పరిశుద్ధాత్మ ద్వారా, ప్రత్యక్షత ద్వారా మేము వాటిని గ్రహించినట్లుగా మీ సహాయం మాకు దయచేయండి. వాక్యపక్షంగా నిలబడిన మట్టి పాత్రను మహిమ కలిగిన పాత్రగా వాడుకోండి. మీ మాటలు మాకు దయచేయండి. నాతోను కూడా వచ్చిన వారితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 2వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం దీవించునుగాక. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా యొక్క శుభములు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడై ఉండునుగాక. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో ఒక అంశాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏదైతే ఉందో దానిని వారు నెరవేర్పు చేస్తున్న విధానం ఏదైతే ఉందో దానిని యేసు ప్రభు వారు చెప్పిన విషయాన్ని, శిష్యులు చేస్తున్న కార్యమును, మధ్యలో జరిగిన సంఘటన విషయాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ప్రైజ్ లార్డ్. గత వారం కూడా కొన్ని సంగతులు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. యేసు ప్రభు వారు చివరి ఆ యొక్క పరిచర్య యొక్క ముగింపులో, అంటే మొదటి అర్ధవారం యొక్క ముగింపులో యేసు ప్రభు వారు ఏ మాటలతో ఆయన పరిచర్య ముగించారు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ పరిచర్య ప్రారంభం అవడం ఎలా జరుగుతుంది, ఎలా పరిశుద్ధాత్మ పరిచర్య ప్రారంభమైంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మోషే యొక్క పరిచర్య యేసుక్రీస్తు పరిచర్య సాదృశ్యముగా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి. మోషే యొక్క పరిచర్య, యేసుక్రీస్తు యొక్క పరిచర్య. ప్రైజ్ లార్డ్. మోషే యొక్క పరిచర్య యూదులను, ఇశ్రాయేలీయులను, అబ్రహాము యొక్క సంతానాన్ని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చింది. మోషే యొక్క పరిచర్య. మోషే యొక్క పరిచర్యలో ఇశ్రాయేలీయులు కనాను చేరుకోలేదు. మరేమైంది? కేవలము వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, అరణ్యములో ఉన్నారు. మోషే యొక్క పరిచర్య. మోషే యొక్క పరిచర్యలో మోషేకు దేవుడు వర్తమానం ఇచ్చాడు. ఎక్కడ దర్శించాడు దేవుడు? మోయాబు. ఎక్కడండి? మిద్యాను దేశములో పర్వతం మీద దేవుడు దర్శించాడు. ఎవరిని? మోషే. అక్కడి నుండి దేవుడు మాట్లాడుకుంటూ నడిపించుకుంటూ వచ్చాడు. ఐగుప్తు తీసుకొచ్చాడు. 10 రకాల అద్భుతాలు చేయించారు. దేవుడే మోషేలోనికి దిగొచ్చాడు.
ఆ రక్త మాంసములలో దేవుడు నివసించాడు. ఐగుప్తుకి, ఫరోకి దేవుడయ్యాడు. ఎవరు? మోషే. అహరోనుకు కూడా దేవుడయ్యాడు. అందుకే దేవుడు ప్రవక్తతో మాట్లాడితే ప్రవక్త మనుషులతో మాట్లాడేవాడు. అలాగే మోషే అహరోనుతో మాట్లాడుతుంటే అహరోను వెళ్ళి రాజుతో మాట్లాడేవాడు. మరలా రాజు చెప్పింది అహరోను విని అహరోను వచ్చి మోషేకి చెప్పేవాడు. అహరోనేమో ప్రవక్తగా ఉన్నాడు, మోషే ఏమో దేవుడుగా ఉన్నాడు. మోషే యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు వెలుపలికి తీసుకొచ్చాడు. ఆమేన్, ప్రైజ్ లార్డ్. మోషేకు దేవుడు ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే దాన్ని ఇచ్చాడు. మోషే ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త యొద్దకి వాక్యం వస్తుంది. అలాగే యోహాను ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త యొద్దకి యేసుప్రభు వారు ఇచ్చారు. ప్రవక్త యొద్దకి వాక్యం వస్తుంది. ఆమేన్, ప్రైజ్ లార్డ్. మోషే యొద్దకి వచ్చింది, వాక్యం వచ్చింది. ఆమేన్. మోషే యొద్దకు వాక్యం వచ్చిన వాక్యము ద్వారా మోషే ఇశ్రాయేలును విడిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు మధ్యకి వెళ్ళినప్పుడు మోషే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నన్ను పంపించాడని చెప్పాడు. అంటే పితరుల యొక్క విశ్వాసాన్ని వారికి చూపించాడు. పితరులు కలిగిన ప్రత్యక్షతను వారికి తెలియజేశాడు. పితరులు కలిగి ఉన్న బయలుపాటు వారికి తెలియజేశాడు. పితరులు కలిగిన విశ్వాసాన్ని వారికి తెలియజేశాడు. అప్పుడు వారు తండ్రుల యొక్క విశ్వాసం వైపుకు వారు తిరిగి ఆ మోషేను బట్టి వారు ఐగుప్తును విడిచి బయటికి వచ్చారు. మోషే పరిచర్య తర్వాత యెహోషువ పరిచర్య వచ్చినప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడాడు. దేవుడు యెహోషువకి సెపరేట్ మెసేజ్ అంటే వర్తమానం ఇవ్వలేదు. వేరొక వర్తమానము ఇవ్వలేదు. మరి ఏమిచ్చాడు ఆయన? మోషేకి ఇవ్వబడిన వర్తమానమే యెహోషువకి ఇవ్వబడింది. ప్రైజ్ లార్డ్. అంటే మోషే చెప్పిన దాంట్లో నుండే యెహోషువ బోధించాలి. ఇది దేవుడు యెహోషువతో చెప్పిన పరిచర్య. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆమేన్, ప్రైజ్ లార్డ్, జాగ్రత్తగా పరిశీలిస్తే యేసు ప్రభు వారు కూడా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఏమన్నారండి? యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనం, 13, 14. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించు. ఆయన అంటే ఎవరు? సత్యస్వరూపియగు ఆత్మ. అంటే పరిశుద్ధాత్మ. సత్యస్వరూపి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించు. ఎవరిని మిమ్మునంటే? శిష్యులను. ఏం చేస్తారంట ఆయన? సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించక
వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియచేయను. వేటిని వినునో వాటిని బోధిస్తూ భవిష్యత్తులో జరగబోయే సంగతులు మీకు, అంటే రెండు భాగాలు ఉన్నాయి. ఏమున్నాయి? రెండేంటి? ప్రజెంట్ అంటే ప్రస్తుతం, దాన్నే వర్తమానం అంటారు. భవిష్యత్తు అంటే ప్రవచనాత్మకమైన పరిచర్య. భవిష్యత్తులో ఏం జరగబోతుందో అది. ఎవరు? సత్యస్వరూపి ఆగు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వారు పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మను వారు పొందినప్పుడు. ఎవరు పొందినప్పుడు? శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ అను ఆయన అంతేనండి. ఆత్మ వచ్చింది కాదు, స్త్రీలింగం కాదు, ఆయన. ఆత్మ దిగి వచ్చింది కాదు, ఆయన. పట్టుకున్నారా? ఈ మాట పట్టుకున్నారా? ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి. సర్వసత్యం అంటే ఏంటి? సత్యస్వరూపియగు ఆత్మని పరిశుద్ధాత్మ శిష్యులు పొందుకున్నప్పుడు శిష్యులను ఆయన అంటే పరిశుద్ధాత్మనే ఆయన వారిని ఎక్కడ నడిపిస్తారట? సర్వసత్యములోనికి. ఇంకా ఆ ఆత్మ ప్రస్తుత కాలం తనంతట తాను ఏమి బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు అంటే భవిష్యత్తులో జరగబోవు సంగతులను మీకు తెలియజేయండి. తర్వాత వచ్చిన 15 వచ్చిన ఆయన ఏమండి? ఏంటండి మాట? ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను. అది ఎవరు దాంట్లో తీసుకుంటారు? ఆయన సత్యస్వరూపిగా ఆత్మగా వచ్చినప్పుడు మాట్లాడుతున్న ఆయన ఉండడు. ఇప్పుడు మాట్లాడుతున్న ఆయన ఎవరు? మనిషి కుమారుడు. మాట్లాడుతున్న ఆయన ఎవరు? మనిషి కుమారుడు. మనిషి కుమారుడు పరిచర్య ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల అనంతరం ఈ మనిషి కుమారుడు సత్యస్వరూపియాగు ఆత్మగా వస్తాడు. ఆయనే పరిశుద్ధాత్మగా వస్తాడు. ఇప్పుడు ఈ పరిచర్య పూర్తయిన తర్వాత ఈయన ఎలా వస్తున్నాడండి? పరిశుద్ధాత్మగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఈయన మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు ఏమి బోధించారో వాటిలోనివి తీసుకొని, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, యేసు ప్రభువు వారు బోధించిన వాటిలోనివే తీసుకుని బోధిస్తారట. ఇక్కడ ఎన్ని కార్యాలు ఉన్నాయి? సర్వసత్యములోకి నడిపించబడతారు ఎవరు? శిష్యులు. ఆ కాలానికి సంబంధించిన వర్తమానం ఇస్తారు, భవిష్యత్తు విషయాల్ని తెలియచేస్తారు. అవునండి.
కాబట్టి ఇప్పుడు వారి జీవితంలో జరగాల్సింది ఏంటంటే, యేసు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో చెప్పిన ప్రవచనం ఏదైతే ఉందో అది వారి జీవితంలో నెరవేరాలి. ఎవరి జీవితంలో? శిష్యుల జీవితంలో నెరవేరాలి. నెరవేరిందా? నెరవేరింది. ఎప్పుడు నెరవేరింది? పెంతెకొస్తు పండుగ దినమున. ఈ లేఖనం యొక్క నెరవేర్పు ఎప్పుడు జరిగిందండి? పెంతెకొస్తు పండుగ దినాన జరిగింది. అంటే వారు ఏమయ్యారు? ఏ ఆత్మ కోసం అయితే యేసు ప్రభు వారు చెప్పారో ఆ ఆత్మ కొరకు వారు 10 రోజులు మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తే వారు ఆ ఆత్మను పొందుకున్నారు. పొందుకున్నారండి? పొందుకున్నారు. ఇప్పుడు వారిని ఇక్కడ యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, ఆయన మిమ్మును ఏమండి, ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి ఎవరిని నడిపిస్తారో? ఈ లేఖనం ద్వారా ఎవరిని నడిపిస్తారో ఇది ఒక స్పష్టత మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఇది మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు యేసుప్రభువు వారు చెప్పిన ఈ లేఖనంలో ఆయన అనగా సత్యస్వరూపిగా ఆత్మ, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోకి నడిపించు. మరి ఈ ప్రవచనం నెరవేరాలి. నెరవేరిందా? నెరవేరింది. అంటే ఆయన అంటే పరిశుద్ధాత్మ. వారు ఆ ఆత్మను పొందుకున్నప్పుడు ఆ ఆత్మ వారిని ఎక్కడికి? సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. అంటే పెంతెకొస్తు పండుగ దినమున వారు ఆ ఆత్మ చేత నింపబడినప్పుడు ఇప్పుడు వారిని నడిపిస్తున్నది ఎవరంటే? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వారిని నడిపిస్తున్నది ఎవరంటే సత్యస్వరూపిగా ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ. ఈ లేఖనం మనకు అర్థమైతే, ప్రైజ్ ది లార్డ్, ఈ లేఖనం మీద కొద్ది నిమిషాలు నిలబడండి. యేసు ప్రభువు శిష్యులకు ఇచ్చిన వాగ్దానం ఇది. అది వారి జీవితంలో ఏమవ్వాలి? నెరవేరితే వారు సత్యస్వరూపిగా ఆత్మ చేత శిష్యులు నింపబడితే శిష్యులని ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మనే ఆయన శిష్యులను ఎక్కడికి తీసుకెళ్తాడంటే సర్వసత్యంలోకి తీసుకెళ్తాడు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, సర్వసత్యంలోకి వెళ్ళడం ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్, బాప్తిస్మము పొందాలి, బాప్తిస్మము ఇవ్వాలి అనేది సత్యం. అవునండి. బాప్తిస్మం పొందాలి, బాప్తిస్మం ఇవ్వాలి అనేది సత్యం. కానీ ఎలా ఇవ్వాలి, ఎలా పొందాలి అనేది తెలియదు. ఎప్పుడైతే వారు సత్యస్వరూపిగా ఆత్మ చేత నింపబడ్డారో ఆ ఆత్మ వారిని ఏం చేసింది? సర్వసత్యంలోకి నడిపించింది. సర్వసత్యంలోకి నడిపించినప్పుడు వారు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి అని చెప్పారు. ఇప్పుడు వారిని సర్వసత్యంలోకి నడిపించానంటే సర్వసత్యం అంటే ఏంటి? సంపూర్ణ సత్యం అంటే ఏంటి? సర్వసత్యం అంటే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బాప్తిసం ఇమ్మన్నాడు ఆయన. ఇమ్మన్నారా? ప్రజలకు బాప్తిసం ఇమ్మన్నారా? ఇమ్మన్నారు. బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతారని చెప్పారండి. చెప్పారండి. ఇది సత్యం. కానీ ఎలా ఇవ్వాలి అండి, ఎలా పొందాలి అనేది వారికి ఏమైంది? ఒక ప్రశ్నార్థకం అనేది వారికి ఒక ప్రశ్నార్థకం. ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం సర్వసత్యంలోకి నడిపించే ఆత్మ వచ్చినప్పుడు వారిని ఎక్కడ నడిపించేదండి? సర్వసత్యంలోకి నడిపిస్తే
ఏమైందంటే ఆ బాప్తిసం యొక్క అర్థము, బాప్తిసం ఎలా ఇవ్వాలి, బాప్తిసం ఎలా పొందాలి అనే సంగతిని దేవుడు వారికి అక్కడ బయలుపరిచాడు. అంటే వారు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు సర్వసత్యంలోకి వచ్చారు. సర్వసత్యంలోకి వచ్చారు. సర్వసత్యంలోకి నడిపించబడ్డారు. ఎవరి చేత? పరిశుద్ధాత్మ చేత. అందుకు బోధిస్తున్న బోధ పేతురు బోధ కాదు, పరిశుద్ధాత్మ బోధ. అక్కడ బాప్తిసం గురించి చెప్పిన ప్రసంగం పేతురుది కాదు. ఈ యోహాను సువార్తలో చెప్పిన లేఖనము సర్వసత్యంలోకి నడిపించబడతారనే లేఖనం వారి జీవితంలో నెరవేరినట్లయితే, నెరవేరినట్టు ప్రతి బోధకుడు, ప్రతి విశ్వాసి చూడగలిగితే, అది ప్రైజ్ లార్డ్. థియాలజీ వైపుకు వెళ్ళిపోవడం వలన, బైబిల్ కాలేజ్ వైపుకు వెళ్ళిపోవడం వలన, సంస్థల్లో ఉండటం వలన బైబిల్ గురించి సరిగా వారికి అవగాహన లేక, సరిగా గ్రహించక, దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడుట వలన బాప్తిసం గురించిన మర్మము, బాప్తిసం గురించిన సంగతి వారికి తెలియట్లేదు. ఈ యొక్క లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసు ప్రభు వారు చెప్పిన పరిశుద్ధాత్మ దిగి వచ్చారా? ఎవరి మీదకి? ఎవరిలోనికి? శిష్యుల్లోనికి. అప్పుడు వారు ఏం చేయబడాలి? సర్వసత్యంలోకి నడిపించబడాలి. వారు ఆ సర్వసత్యంలోకి నడిపించేది ఎవరు? ఆయన, అంటే సత్యస్వరూపియగు ఆత్మ వారిని సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు ఆయన. ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తుంటే ఇప్పుడు వస్తున్న మాటలు, ప్రసంగాలు ఏమై ఉన్నది? సర్వసత్యమై ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం అనేది, యేసుక్రీస్తు నామమున బాప్తిసం అనేది సర్వసత్యమై ఉంది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. లేదు, నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిసం పొందుతానంటే అది ఇక్కడ చెల్లుబాటు అవుద్ది, కానీ అక్కడ చెల్లుబాటు అవ్వదు. అంటే ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిసం పొందుతామన్న వాళ్ళకి యేసు ప్రభు వారు చెప్పిన ఈ లేఖనం గురించి వారికి అవసరం లేదు. పరిశుద్ధాత్మ పరిచర్య వారికి అవసరం లేదు. పరిశుద్ధాత్మ పరిచర్య అంటే యెహోషువ పరిచర్య లాంటిది. యెహోషువ పరిచర్య ఏం చేశారంటే, యెహోషువ పరిచర్య ఏం చేసిందంటే కానాను తీసుకువెళ్ళి వారి భూభాగాన్ని వారికి ఇచ్చింది. యెహోషువ పంచాడు ఆయన. ఎవరు భూభాగాన్ని వారికి ఇచ్చాడు. ఎవరు భూభాగాన్ని వారికి? యెహోషువ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశీలనగా చూస్తే యెహోషువ పరిచర్య ఎవరి భూభాగాన్ని వారికి ఇస్తుందంటే ఎవరి స్వాస్థ్యాన్ని వారికి ఇస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పరిచర్య ఎవరి స్వాస్థ్యాన్ని వారికి ఇస్తుంది. ఇప్పుడు అసలు యేసుక్రీస్తు పరిచర్యలో ఉన్న యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రవచనాన్ని సరిగా గ్రహించకపోతే, నమ్మట్లేదంటే అంటే నువ్వు యేసుక్రీస్తునే సరిగా, నిజముగా యేసు ప్రభువుని నమ్మితే యేసు ప్రభు యొక్క వాక్యాన్ని కూడా నమ్ముతారు. చెప్పారు కదండి, యేసు ప్రభు వారు కూడా చెప్పారు ఆ మాట. మీరు మోషేను నమ్మినట్టయితే నన్ను నమ్ముతారు. మోషే లేఖనములను నమ్మని ఎడల నా లేఖనాలు ఎలా నమ్ముతారు? అంటే ఆయన్ని నమ్మితే ఆయన లేఖనాలని నమ్ముతారు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మితే, పాస్టర్ గారిని అడగండి, అయ్యా ఈ ప్రశ్న బుద్ధిహీనమైన ప్రశ్న అంటారేమో. అయ్యా పాస్టర్ గారు, మీరు యేసు ప్రభువుని నమ్ముతున్నారా? అప్పుడు ఆ పాస్టర్ గారు ఏమంటారంటే, ఇది ఏ బుద్ధిహీనమైన ప్రశ్న? నేను 40 సంవత్సరాల నుంచి పాస్టర్ గారిని, 200, 300, 500, 1000 మంది సంఘం ఉంది నాకు. నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏంటి? మళ్ళీ అడుగు
ప్రశ్న ఏంటి? మీరు యేసు ప్రభువుని నమ్ముచున్నారా? ఇదేం ప్రశ్న? ప్రైజ్ లార్డ్. ఎవరితోనో మాట్లాడుతున్నా ఒక ప్రశ్న అడుగుతాను, మీరు వాక్యాన్ని నమ్ముతారా అని అడుగుతాను నేను. బైబిల్ని నమ్ముతారా? వర్తమానం దగ్గరికి వచ్చేటప్పటికి వర్తమానాన్ని నమ్ముతారా? ప్రవక్త చెప్పిన వర్తమానాన్ని మీరు నమ్ముతారా? నమ్ముతాం బ్రదర్. అయితే తీసుకోండి. ఏం తీసుకోవాలి? ప్రవక్త వర్తమానాలు తీసుకోండి. పలానా వర్తమానంలో ప్రవక్త ఇలా చెప్పారు, పలానా వర్తమానంలో ప్రవక్త ఇలా చెప్పాడు. దీన్ని నమ్ముతారా? దీన్ని నమ్ముతారా? దీన్ని నమ్ముతారా? దీన్ని నమ్ముతారా? లేఖనాలు నమ్ముతారా? బైబిల్ని నమ్ముతాం. యేసు ప్రభువుని నమ్ముతారా? యేసు ప్రభువుని నమ్మితే యేసు ప్రభు చెప్పిన వర్తమానాన్ని నమ్ముతారా? మరి ఆ వర్తమానంలో ఇదేంటి? శిష్యులకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ అనే ఆయన మిమ్మల్ని, మరి ఇప్పుడు పెంతెకోస్తు పండుగ దినానే కదా అది జరిగింది. అది నెరవేరింది పెంతెకోస్తు పండుగ రోజునే జరిగింది. ఈరోజు క్రైస్తవులు బైపాస్లో అపోస్తల కార్యం 2వ అధ్యాయాన్ని దాటేసి వేరొక దారిలో వెళ్ళిపోయి 3వ అధ్యాయం నుంచి ప్రసంగాలు చెప్పుకుంటున్నారు. ఎక్కడండి? 1వ అధ్యాయం నుండి, అపోస్తలు 1వ అధ్యాయం నుండి ఎక్కడికి వచ్చేస్తున్నారు? బైపాస్లో 3వ అధ్యాయంలోకి వచ్చేస్తున్నారు. 3వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం వరకు వారు ప్రసంగాలు చేసుకుంటున్నారు. బైపాస్ ఓవర్కమ్ చేస్తున్నారు, ఉపేక్షిస్తున్నారు వాటిని. వీటిని అపోస్తల కార్యములు 2. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఏ లేఖనం అయితే చెప్పారో ఆ లేఖనం వారి జీవితంలో జరిగింది. ఆ 3వ అధ్యాయం నుండి ఆ జరుగుతున్న కార్యాలన్నీ చూస్తే చేసేది వారు కాదు అసలు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు వచ్చాడు వారిలోకి పరిశుద్ధాత్మ దేవుడు? ప్రశ్న ఏంటి? 2వ అధ్యాయంలో. వస్తారా అక్కడికి? రారు. వచ్చినప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ చేత వారు నింపబడినప్పుడు ఏం జరిగింది? ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి బాప్తిసాలు ఇచ్చారు. ఎంతమందికి? 3000 మంది. ఎలా ఇచ్చారు? అది దాన్ని ఏం చేస్తున్నారు వారు? నిజమైన బాప్తిసాన్ని వారు దాటుకుంటూ వెళ్ళిపోయి సిద్ధాంతాలు, మతశాఖ సిద్ధాంతాలతో బాప్తిసాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినమునే అనేక లేఖనాలు నెరవేరాయి. మనం చెప్పుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకున్నారు వారు. అవునండి. పేతురుకి ఇవ్వబడిన తాళపు చెవులు అక్కడ తెరవబడ్డాయండి. ప్రైజ్ లార్డ్. పరలోక రాజ్యపు తాళపు చెవులు అక్కడ ఇవ్వబడ్డాయి. అక్కడ తెరిచాడు పేతురని. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వారిలో ఉన్నది సత్యస్వరూపయోగు ఆత్మ. వారిని ఎక్కడికి తీసుకెళ్లారు? సర్వసత్యంలోనికి ఆయన తీసుకువెళ్ళాడు. వారికి బాప్తిసం అంటే ఏంటో తెలియదు. కానీ సత్యస్వరూపయోగ ఆత్మ వారి సర్వసత్యంలోకి నడిపించడం ద్వారా వారికి ఏం జరిగింది? బాప్తిసం అంటే ఏంటో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త పరిశీలించండి. ఇక్కడ ఇంకొక చిన్న మాట చెప్తాను. యేసు ప్రభువు ఇక్కడ మాట చెప్పింది ఏంటంటే, ప్రస్తుతం ఏం జరుగుతుందో ప్రస్తుత కాలపు వర్తమానాన్ని ఆయన ఇస్తాడు. మీలో నుండి ఆయన ఇస్తాడు. ప్రస్తుత కాలపు వర్తమానాన్ని ఇస్తాడు. ఇంకా ఏంటండి? సంభవింపబోవు సంగతుల గురించి, భవిష్యత్తులో సంభవింపబోవు సంగతుల గురించి మాట్లాడారా? పౌలు గారు మాట్లాడారు, పేతురు గారు మాట్లాడారు, యాకోబు గారు మాట్లాడారు, యోధా మాట్లాడారు. ప్రైజ్ లార్డ్. యోహాను గారు మాట్లాడారు. ఏంటవి? సంభవింపబోవు సంగతులు. ఏం సంభవింపబోతున్నాయో మాట్లాడారు. పౌలు గారు అయితే వారందరూ ఎక్కడికి నడిపించబడ్డారు? సర్వసత్యంలోకి. సర్వసత్యంలో నడిపించబడిన వారిలో పౌలు గారు ఏమన్నారంటే, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలోకి రండి ఒకసారి.
మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, ద చాప్టర్ ఆఫ్ చారిటీ, లవ్, ప్రేమ, ప్రేమ అధ్యాయం. ఏంటి వచ్చారా? 13వ అధ్యాయం వచ్చారా? 9వ వచనం. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది. ప్రైజ్ లార్డ్. ఏమన్నారండి ఆయన? మనం మరి ఇక్కడ వారు ఎక్కడ నడిపించబడ్డారు? సర్వసత్యంలో నడిపించబడిన వారు, సర్వసత్యంలోకి నడిపించబడిన వారు ఏమన్నారు? మనం కొంత మట్టుకే ఎరుగుదాం. ప్రైజ్ లార్డ్. అంటే ఇంకా ఏదో ఉన్నదని పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడుతుంది. సంగమ దేవుని పిల్లల జాగ్రత్త మనసు పెట్టండి. ఇక్కడ మనసు పెట్టండి. యేసు ప్రభువు వారు చెప్పింది పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు చెప్తూ ఉన్నారు. నా వాటిలోనివి మీకు తెలియజేస్తాను. యేసు ప్రభువు వారు చెప్పినవే తీసుకుని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిలో ఉండి ఏం మాట్లాడుతున్నారండి? మనం కొంత మట్టుకు ప్రవచించున్నాం. తర్వాత అండి, పూర్ణమైనది వచ్చినప్పుడు, అది అంటే పూర్ణమైనది ఏదో ఉన్నది. అది ప్రైజ్ లార్డ్. అంటే అది ఎప్పుడు వస్తుంది? పూర్ణమైంది సంగమా, అది ఎప్పుడు వస్తుంది? పూర్ణమైంది. అసలు వారు ఒక స్థాయిలో ఉన్నారు ఆత్మీయంగా. ఎవరు? అపోస్తలులు ఆత్మీయంగా ఒక స్థాయిలో ఉన్నారు. ఎవరిని చూపిస్తున్నారు? వారు క్రీస్తునే చూపించే స్థాయిలోకి వచ్చేసారు. క్రీస్తునే చూపిస్తున్నారా? చూపిస్తున్నారు. ప్రైజ్ లార్డ్. అంటే ఒక స్థాయిలో ఉన్నారు, ఒక స్థాయికి చేరుకున్నారు. ఏ స్థాయికి చేరుకున్నారంటే వారి జీవితంలో యేసునే చూపించే స్థాయికి చేరుకున్నారు. కానీ అయినను ఏమంటున్నారంటే పూర్ణమైంది వచ్చినప్పుడు, అంటే ఇంకోటి ఏదో వస్తుంది. ప్రైజ్ లార్డ్. యేసుప్రభువు వారు ఏమన్నారు? నేను వెళ్తున్నాను, సత్యస్వరూపయోగ ఆత్మ అనే ఆయన మీలోకి వస్తాడో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. అవునండి. ఆయన ఏమన్నాడు? మీరు సత్యస్వరూపిగా ఆత్మను పొందుకుంటారు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించబడి, సర్వసత్యంలోకి నడిపించబడిన తర్వాత ఏమంటున్నారు? పూర్ణమైంది వస్తుంది. చూడండి, ఇప్పుడు మన ప్రయాస అంతా ఏంటి? క్రైస్తవులకి ప్రయాస ఏంటి? వర్తమానంలో ప్రయాస ఏంటంటే ఆ పౌలు చేరుకున్న స్థాయికి చేరుకోవాలని, పేతురు గారు చేరుకున్న స్థాయికి చేరుకోవాలని. ఏమండి? కానీ వారేమంటున్నారు? అది కొంతేనంటండి, పూర్ణమైంది ఒకటి ఉందంట. మనం ఆ స్థాయికి చేరుకోవటాకే నానా తిప్పలు పడుతున్నాం. ఎక్కడ చేరుకోవటాకే? అపోస్తుల స్థాయికి చేరుకోవడానికే ప్రయాసపడిపోతున్నాం, తిప్పలు పడిపోతున్నాం, ఎంతో కష్టపడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఆ స్థాయికి చేరుకున్న వాళ్ళు ఏమంటున్నారు? మనం కొంత మట్టుకే ఎరుగుదాం, కొంత మట్టుకే ప్రవచించను, పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణం కానీ పూర్ణమైంది ఒకటి వస్తుంది.
అంటే మనం తండ్రుల వలె ఈ సత్యస్వరూపయోగ ఆత్మను పొందుకోవాలి. పొందుకుని పూర్ణమైంది కూడా పొందుకోవాలి. ఎందుకంటే పూర్ణమైంది వచ్చేది చివరి కాలంలోనే కదా. పూర్ణమైంది వచ్చేది చివరి కాలంలోనే. ఇంకో కాలం లేదు కదండి. మరి ఇంకొక వర్తమానికుడు లేడు, ఇంకొక సంఘకాలము లేదు. కాబట్టి ఈ కాలంలోనే పూర్ణమైంది పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అంటే వారు చేరుకున్న స్థాయి కంటే ఇంకా ఉన్నతమైన స్థాయి ఏదో ఉంది. పట్టుకోండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం ఒక వ్యక్తి బాప్తిసం దగ్గర రావడానికే ఉంది, అంత పరిస్థితి ఉందంటే, అంత పోరాటం ఉందంటే, తర్వాత వచ్చే పరిస్థితి స్థాయికి రావడానికి ఇంకెంత పోరాటం ఉంటుంది. ఎర్ర సముద్రాన్ని దాటి ఐగుప్తును విడిచిపెట్టి ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్య ప్రయాణం అంతా చేసి 40 సంవత్సరాలు ప్రయాణం చేసి అయిపోయిందా? అయిపోలేదు. ఎరుకో యోర్దాను దాటాలి, కనాను వెళ్ళి వాగ్దాన భూమిలోకి వెళ్ళి యుద్ధము చేసి, యుద్ధమేనండి, యుద్ధము చేసి ఆ భాగాన్ని, అసలు ఐగుప్తు మొదలుకొని ఎక్కడ యుద్ధాలు లేవు వీరికి. ఎవరికి కత్తి పట్టుకొని యుద్ధాలు చేసే పరిస్థితి లేదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అందరూ కత్తి దూసి ఏం చేయాలి? యుద్ధం చేసి ఎవరి భాగాన్ని వారు సొంతం చేసుకో. 7 జాతుల వారు ఉన్నారు అక్కడ. ఉన్నారు కదండి. దాని అందరినీ తరిమి వారి భాగాన్ని వారు స్వాధీనం చేసుకోవాలి. అసలే 10 మందికి ఎలా అనిపించారు వారు? 12 మందిలో చూడడానికి ఆ 10 మందికి ఎలా ఉన్నత దేహులుగా ఉన్నారు. వారి ముందు మనం మెడతల్లా ఉన్నాం అని చెప్పారు 10 మంది. అవునండి. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? యుద్ధం చేసే అవసరం. ఇప్పుడు వెళ్ళే కొలది కఠినం అవుతుందా, సులువు అవుతుందా? వెళ్ళే కొలది సులువు అవుతుందా, కఠినం అవుతుందా? ఐగుప్తును విడిచిపెట్టడం, ఎర్ర సముద్రం దాటడం, అరణ్యంలో ప్రయాణం చేయటం. ఎప్పుడు ఎక్కడ వారు యుద్ధాలు చేయలేదు. కానీ కనాను వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ప్రైజ్ లార్డ్. కఠినం అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. పోరాటమే. సర్వసత్యంలోకి వెళ్ళిన వారు ఒక పరిపూర్ణమైనది ఒకటి ఉంది అని వారికి అర్థమైంది. దాన్ని మేము పొందుకోవాలని వారు ఆశించారా? ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు వారి యొక్క పరిచర్యనే ఒప్పుకోవట్లేదు చాలామంది క్రైస్తవులు. ఎవరి పరిచర్యని? అపోస్తుల పరిచర్యని. అపోస్తుల పరిచర్య అపోస్తులది కాదండి. వారు పొందుకున్న ఆత్మ, సత్యస్వరూప ఆత్మ యొక్క పరిచర్య. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం నుండి ప్రారంభమైంది. 2వ అధ్యాయం నుండి ప్రారంభమైంది. ఏ పరిచర్య? సత్యస్వరూపయోగు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య 2 అపోస్తల కార్యములు 2 నుండి ప్రారంభమైంది. ఆ 2లో జరిగిన కార్యాన్ని కనుక ఓవర్కమ్ చేస్తే, విడిచిపెట్టారు అంటే అసలు వారు యేసుక్రీస్తు యొక్క పరిచర్యను కానీ, యేసుక్రీస్తు చెప్పిన వాక్యాన్ని కానీ వారు నమ్మట్లేదు. నమ్మితే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మ, ఆ పెంతెకోస్తు పండుగ దినమున దిగి వచ్చిన పరిశుద్ధాత్మ వారిని సర్వసత్యంలోకి నడిపించి ఆ యొక్క బాప్తిసం యొక్క పేరును బయలుపరిచాడు. బాప్తిసంలో ఉన్న పేరును బయలుపరిచాడండి. తండ్రి యొక్క నామము యేసుక్రీస్తని, కుమారుని యొక్క నామము
యేసుక్రీస్తు అని, పరిశుద్ధాత్మ యొక్క నామము యేసుక్రీస్తు అని. ఆ పేరును ఆయన బయలుపరిచాడు. పేరు వారు బైబిల్ కాలేజీకి వెళ్ళి తెలుసుకోలేదు, సంస్థలోకి వెళ్ళి తెలుసుకోలేదు. ఆ సత్యస్వరూపేగ ఆత్మ వారికి ఆ పేరును బయలుపరిస్తే పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు, గతవారం ధ్యానించింది ప్రతివాడు, అవునండి. ఇప్పుడు ప్రతివాడు ఏం చేయాలి? నమ్మి బాప్తిసం పొందాలి. ఎలా పొందాలో ఈ సత్యస్వరూపేగ ఆత్మ వారు పొందుకున్నప్పుడు ఎలా పొందాలి? చిలకరింపు కాదు, ముంచాలని. 3,000 మందికి బాప్తిసం ఇచ్చేసరికి ఎంత టైం పడుతుంది మరి చెప్పండి? చాలా సమయం పడుతుందిగా, పడుతుందండి. అప్పుడు 6వ అధ్యాయంలో నికోలస్ అనే సంఘ పెద్ద వచ్చాడు, యూదమత ప్రవిష్టుడు నికోలస్ అని వచ్చాడు 6వ అధ్యాయంలో. అతను ఏం చేశాడంటే, మనం ఇంతమందికి వరుస పెట్టి అందరికీ బాప్తిసాలు ఇవ్వడం చాలా కష్టం. మీరు ఇక్కడ కూర్చుంటే అందరికీ నీళ్ళు చిలకరిస్తే, ఎవరి మీద? మనుషుల మీద చిలకరిస్తే. క్రైస్తవులు కూడా స్టార్ట్ చేశారు కదా స్ప్రేలో. ఏమంటారండి అది? స్ప్రే చేస్తారు కదా చేనుకి, స్ప్రే పంపు ఉంటుంది, క్యాన్ ఉండేది ఇది వరకు. ఇప్పుడంటే ఎలక్ట్రికల్ అన్నీ వచ్చేయండి. క్యాన్ ఉండేది. ఆ క్యాన్లో వేసి గాలి కొట్టి ఏం చేసేవారు? స్ప్రే చేసేస్తూ ఉంటే దాని కింద నడుచుకుంటూ ఏం స్ప్రే చేసేవారు? కొబ్బరి నూనె. తెలుసా మీకు ఎవరికైనా? తెలీదా? మా స్నేహితుడు తీసుకెళ్ళాడు ఒకసారి, నాకు కూడా రా అని తీసుకెళ్తే, ఎప్పుడే అంత దూరం ప్రయాణం చేయలేదు నేను, ఫస్ట్ టైం. అప్పుడు నేను హై స్కూల్ చదువుతాను, 8వ తరగతి చదువుతున్నాను. ఒకసారి రమ్మని అడిగాడు, కూడా రమ్మని. ఆయన 10th చదువుతున్నాను, నేను 8th చదువుతున్నాను. రమ్మని అడిగితే తీసుకెళ్ళి అక్కడ ఏంటి స్ప్రే చేస్తున్నారు. సరే నువ్వు వెళ్ళావు కాబట్టి నువ్వు వెళ్ళవే బాబు అని అన్నాను. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అపోస్తల కాలంలో నికోలస్ ద్వారా ఈ చిలకరింపు అనేది. కానీ మనం ఏమనుకుంటాం అంటే నైసియా సభ దగ్గరే చిలకరింపు వచ్చింది అనుకుంటారేమో. నో, అతనే తీసుకొచ్చాడు. ఎక్కడ మీరు ఎక్కడ చూడగలరు దీన్ని? 7 సంకాలలో ఉందా మాటలు. ఆ విషయాలు 7 సంకాలలో ఉన్నాయి, మీరు చూడండి మరలా ఒకసారి. అంటే నికోలస్ అంటే ఏ సంకాలం ఉంటాడు? ఎఫెసు సంకాలంలో ఈ సంగతులన్నీ ఉన్నాయి, చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి ఈరోజు. అంటే ఇంతమందికి మనం వరుసగా ముంచడం అంటే కష్టమైన కార్యం. కాబట్టి ఏం చేద్దాం? చిలకరింపు బాప్తిసం తీసుకొచ్చాడు. అది అపోస్తులు ఉండగా అతని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడలేదు. అపోస్తులతో ఉన్నాడు కానీ అతను నా ఆత్మ వేరు. ఎందుకనంటే పౌలు గారు, పేతురు గారు, ఫిలిప్పు, యోహాను, యాకోబు వీళ్ళందరూ అపోస్తులు అందరూనేమో ముంచిస్తుంటే ఈయనేమన్నాడు చెప్పండి? చిలకరించాలన్నాడు. అందుకు పౌలు గారు ఏమన్నారంటే వేరొక సువార్త వచ్చింది మనకి, వేరొక ఆత్మ వచ్చింది, వేరొక బోధ వచ్చింది, వేరొక ఆత్మ పనిచేస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండండి అని పౌలు గారు అప్పుడే హెచ్చరించాడు సంఘాన్ని. వేరొక బోధ బోధించబడుతుంది. ఈ బోధ కాక ఇంకో బోధ ఎవరు చెప్పినా ఒకవేళ పరలోకం నుంచి దూత వచ్చి చెప్పినా సరే ఆ దూత కూడా శాపగ్రస్తుడే అన్నాడు. అంటే వారు చెప్పిన బాప్తిసం ఏంటి? వారు చెప్పిన బల్లారాధన ప్రభురాత్రి భోజనం ఏంటి? రొట్టె రాక్షసం ఎప్పుడు ఇచ్చేవారు వారు?
రాత్రి. ఎప్పుడండి? రాత్రి. బాప్తిసం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. పాద పరిచర్య, ఒకరి పాదములు ఒకరు కడుక్కొనుట. అది ఎవరు చెప్పారు వారికి? యేసు ప్రభువు చెప్పారు. గురువును ప్రభువునైన నేనే మీ పాదాలు కడిగాను కాబట్టి మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి అని చెప్పాడు ఆయన. చెప్పారా? ప్రభు రాత్రి భోజనం ఆయన రాత్రే ఇచ్చారు, శిష్యులు కూడా. కానీ రాత్రి అయితే అందరూ వస్తారా? అందరికీ రావడానికి అవకాశం ఉంటుందా రాత్రి? అప్పుడు దాన్ని ఏం చేశారు? మార్చేశారు. ప్రజలకు అనుకూలంగా వాక్యాన్ని మార్చకూడదు, వాక్యానికి అనుకూలంగా ప్రజలు మారాలి. ఇంకా ఏం చేశారు? రొట్టె తయారు చేయాలంటే గోధుమ పిండి తీసుకుని ఆ గోధుమలు ఆడించి మెత్తన చేసి ఆ పిండితో ఏం చేయాలి? అప్పం చేయాలి. ద్రాక్షారసం ఏమో 21 రోజులు దాన్ని తయారు చేయాలి. నిజంగా ద్రాక్ష పళ్ళతో తయారు చేయాలి. మరి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందా? ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ చేయగలం? ఎక్కడ జరగదు. అందుకని బేకరీలో బ్రెడ్ పెడుతున్నారని అందరూ విమర్శిస్తున్నారని రెడీమేడ్ రొట్టెలు. ఎక్కడి నుంచి? బైబిల్ బుక్ స్టాల్ నుంచి రెడీమేడ్ రొట్టెలు, రెడీమేడ్ ద్రాక్షారసం సీసాలో, లేకపోతే ఆర్టోస్ డ్రింకు, థమ్సప్ డ్రింకు. ఏంటిది అంటే ఆ పెంతుకోస్తు పండుగ దినమని చెప్పిన ఆ బోధ ఏదైతే ఉందో, ఆ బాప్తిసం ఏదైతే ఉందో, ప్రభురాత్రి భోజనం ఏదైతే ఉందో, దాన్ని అంతా ఏం చేశారంటే కలిపి చెరిపేసి మార్చేశారు. మొత్తం మార్చేశారు. మొత్తం పాడు చేసేసారు. వ్యవస్థను ఏం చేశారు? పాడు చేసేసారు. దేవునికి ఇష్టం అవ్వదు. అందరూ తెల్లటి వస్త్రాలు వేసుకుని, అంటే తెల్లబట్టలు వేసుకోకూడదు అంటలేదు నేను. తెల్లటి వస్త్రాలు వేసుకున్న రోజు అందరూ దేవదూతల్లా తయారై వచ్చి పగల భోజనం. బైబిల్ ఏం చెప్తుంది? ప్రభు రాత్రి భోజనం. కానీ ఎప్పుడు ఇస్తున్నారు? పగటం. ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు. ప్రైజ్ లార్డ్. వాక్యం ఏం చెప్తుంది? అందుకే ఎందుకు ఈ ఎంత వ్యవస్థ మారిపోయిందంటే 2వ అధ్యాయాన్ని దాటి వెళ్ళిపోయారు వారు. అది అపోస్తలులు 2వ అధ్యాయాన్ని వారు ఓవర్కమ్ చేశారు. ఆ 2వ అధ్యాయాన్ని బైపాస్లో దాటేసి వెళ్ళిపోయారు. అందుకే వారికి ఆ 2వ అధ్యాయం దగ్గర ఏముందంటే సత్యస్వరూపి ఆత్మను పొందుకుంటారనే లేఖనం నెరవేరింది. అందుకే చాలామంది అడిగేది ఏంటంటే యేసుప్రభు చెప్పింది చేయాలా, పేతురు చెప్పింది చేయాలా? ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే పరిశుద్ధాత్మ చెప్పింది చేయాలా, మనుషులు చెప్పింది చేయాలా? మరి ఇక్కడ చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఎవరిలో ఉండి? అపోస్తుల్లో ఉండి చేశాడు ఆయన. ఆయనే పరిశుద్ధాత్మగా వచ్చి ఆయన చేశాడు. ఇంత సామాన్యమైన విషయాన్ని గ్రహించటానికే, ఇంత చక్కటి విషయాన్ని గ్రహించడానికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కేరళ, వైజాగ్, డెహ్రాడూను అండి ఇలాగ వెళ్ళి ఎక్కడికి వెళ్ళి బైబిల్ కాలేజీకి వెళ్ళి అక్కడ తర్ఫీదు తీసుకుని అక్కడ ఉన్న థియాలజీ అంతా పట్టుకొచ్చి ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తుని నమ్మితే, యేసుక్రీస్తు చెప్పిన బోధను నమ్మితే అటు తర్వాత శిష్యుల యొక్క బోధను కూడా నమ్ముతారు. శిష్యుల యొక్క బోధ ప్రారంభమే అపోస్తలులు 2. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం, ముంచుడు బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరం పొందడం, రొట్టె విరిచడండి ప్రభురాత్రి భోజనము. ఎప్పుడైతే దీన్ని దాటేశారో, ఓవర్కమ్ చేశారో, తప్పుడు సిద్ధాంతాల్లోనికి వెళ్ళిపోయారు, ఆచారంలోనికి వెళ్ళిపోయారు, సంప్రదాయాల్లోనికి వెళ్ళిపోయారు. దేవుడు మనకి కృపనిచ్చాడు.
దేవుడు ఈ ప్రపంచంలో కొందరికి కృపనిచ్చాడు, కళ్ళు తెరిచాడు. ఇంకా అనేక మంది కళ్ళు తెరవబడును గాక, అనేక మందికి ప్రత్యక్షత కలుగును గాక, ఈ బయలుపాటు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఓ మీరేమో యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇస్తారు, మేమేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తాం. మీరేమో ఇలాగిస్తారు, మీరేమో ప్రభురాత్రి భోజనం ఇస్తారు, మేమేమో పగల భోజనం ఇస్తాం. ఇలా వ్యత్యాసం లేకుండా ఉండాలంటే వారు ఖచ్చితంగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయంకి రావాలి. అసలు 2వ అధ్యాయంలో ఏం జరిగిందో వారు తెలుసుకోవాలి. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో జరిగిన సంగతి ఏంటో, అసలు ఏంటో, ఏ లేఖనాలు యేసు ప్రభు వారు చెప్పిన లేఖనాల్లో ఏ లేఖనాలు ఈ 2వ అధ్యాయంలో నెరవేర్చబడ్డాయో గ్రహిస్తే సత్యం బయలుపరచబడద్దే, సత్యము స్వతంత్రులుగా చేస్తారు. సర్వసత్యంలోకి వచ్చిన వారు ఇంకేమన్నారండి, పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణం కానిది. ప్రైజ్ ది లార్డ్. నేను ఆ అంశంలోకి వెళ్ళట్లేదు, ఆ అంశంలోనికి వెళ్ళట్లేదు. అంటే ఇంకా ఏదో ఉందే, సర్వసత్యంలోకి వచ్చిన వారికి ఇంకా ఏదో ఉందని అనిపించిందా? అంటే వారు ఏదో చూసారా? చూశారు. ఇంకా పౌలు గారు తన యొక్క వర్తమానంలో కొరింథీ పత్రిక 1 కొరింథీలో 2వ కొరింథీలో కూడా ఎత్తపాటు కోసం మాట్లాడాడు ఆయన, ప్రభు యొక్క రాకడ కోసం మాట్లాడాడు ఆయన, థియోఫనీ కోసం మాట్లాడాడు ఆయన. అవునండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు అందరూ మరి థియోఫనీ కోసం ఎక్కడి నుంచి మాట్లాడారు? పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిలో ఉండి ఆ థియోఫనీ కోసం, వాక్యపు దేహం కోసం, అక్షయమైన శరీరం కోసం ఎక్కడి నుండి మాట్లాడాడు ఆయన? కొరింథీలో మాట్లాడిన మాట ఎక్కడికి తీసుకున్నాడు మరి ఆయన? యేసుప్రభు వారు ఏమన్నారు? సత్యస్వరూపేగ ఆత్మ మీకు వచ్చినప్పుడు నా వాటిలోనివి మీకు బోధిస్తాను, మీకు తెలియజేస్తాను, నా వాటిలోనివి మీకు తెలియజేస్తున్నాడు. అంటే ఆ పౌలు గారిలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఆయన ఎక్కడో చెప్పు ఉండాలి. ఎవరు? యేసుప్రభు వారు ఎక్కడో చెప్పు ఉండాలి. ఎక్కడ చెప్పారు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పారు, నా తండ్రి అంట అనేక నివాసములు కల, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. ఆ నివాసాలు ఏంటి? ఆ స్థలం ఏంటి? ఆ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఆ యొక్క వాక్యం యొక్క వివరణ ఇస్తున్నాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన ప్రత్యక్షత ఇది. కాబట్టి ఈ బయలుపాటు ద్వారా దేవుడు అనేకుల్ని ఈ యొక్క ప్రత్యక్షతలోనికి నడిపించును గాక. అది మన ప్రార్థన అయి ఉన్నది, అది మన యొక్క ఆశ అయి ఉన్నది. మనకి కళ్ళు తెరిచిన దేవుడు అనేకులకు కళ్ళు తెరిచినట్లుగా, మనకు బయలుపరిచిన దేవుడు అనేకులకు బయలుపరిచినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రార్థన చేద్దాం.